అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మనం కృష్ణాష్టమి ప్రత్యేకతను గురించి మనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పుకుందాం. హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకత వేరు. తల్లులకు బాలకృష్ణుడిగా, చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా, స్త్రీలకు గోపిక వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంతకీ ఆ రోజు కృష్ణుని పూజ ఎలా జరుగుతుందో తెలుసా? శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపు కుంకుమలు, పూజ గదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం చేసుకోవాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేసుకుంటారు. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజలు సాగేలా చూసుకోవాలి. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేశారంటే మంచిది అని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమనే చెబుతారు. కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయన్ను పూజిస్తే మంచిదని, ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించిన శుభమే అంటారు. కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళ భరితమైన పుష్పాలతో ఆయనను అర్చించి పూజ చేసుకుంటే ఇంకా మంచిది. కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం ఉంది కాబట్టి కృష్ణునికి కూడా సాత్వికమైన ఆహారాన్నే నివేదిస్తారు. వడపప్పు, పానకం, పళ్ళు వంటి నివేదనలు సాధారణమే. వీటితో పాటు ఆయనకి ఇష్టమైన పాలు, వెన్న, మీగడను కూడా ప్రసాదంగా మనం సమర్పించవచ్చు. మరికొందరు బాలింతలకు పెట్టే మినపపిండి, పంచదార కూడా కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలిగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చేమో. చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయటం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా మనకు కనిపిస్తుంది. కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన నామస్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియజేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళే కృష్ణ పూజ చేస్తూ ఉంటారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో కొంచెం బియ్యం పోసి దాని మీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమని ఉంచి పూజని చేసుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి, కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని ఉన్న వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి తెలిసిందే. బాలకృష్ణుని చిలిపి చేష్టలను తలుచుకుంటూ పాలు, పెరుగు, వెన్న, అటుకుళ్ళు, పళ్ళు లాంటి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని కొడతారు. మరికొందరు హోలీ తరహాలో గులాల్ జల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించి ఊయల్లో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ ఉంటారు. మరి ఈ కృష్ణాష్టమిని మీరెలా జరుపుకోవాలని అనుకుంటున్నారు? శ్రావణ బహుళ అష్టమి నాటి అర్ధరాత్రి పూట సాక్షాత్తు ఆ పరమాత్ముడే దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించాడు. భూభారాన్ని తగ్గించటానికి అవతరించినప్పటికీ తన దివ్య ప్రేమతో అందరినీ ఉద్ధరించిన అమృతమూర్తి. ఆ బాలగోపాలం ఆయన పుట్టినరోజునే జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఇది యావత్ భారతం చేసుకునే పండుగ. ఈ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి శుద్ధులై షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవాసం చేసి సాయంకాలం చిన్ని కృష్ణుని విగ్రహాన్ని ఊరేగించి తర్వాత ఊయల్లో ఉంచి ఊపాలి. దేవకీదేవి బాలకృష్ణునికి స్తన్యమిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని పూజించినా మంచిదే. అనంతరం కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న,
పళ్ళు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టుకుని వాటినే ప్రసాదంగా ఆరగించడం వలన మనకు అన్నింటా జయం సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ పుణ్యతిథి నాడు కృష్ణుని పూజించి భాగవత గ్రంథాన్ని పఠించిన, దాన్ని దానం చేసిన సకల పాపాలు తొలగి చతుర్విధ ఫల పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం ప్రాప్తిస్తాయని స్కాందపురాణం మనకు చెబుతోంది. మమాఖిల పాప ప్రశమన పూర్వక సర్వాభీష్ట సిద్ధయే శ్రీజన్మాష్టమి వ్రతమహం కరిష్యే. మమాఖిల పాప ప్రశమన పూర్వక సర్వాభీష్ట సిద్ధయే శ్రీజన్మాష్టమి వ్రతమహం కరిష్యే అనే మంత్రాలను స్మరిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని కృష్ణలీలల్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ద్రౌపది తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తలను సాయం అర్థించలేదు, మరెవరినీ ప్రాధేయపడను లేదు. కృష్ణ, నన్ను నువ్వే కాపాడాలి అంటూ ఆ కృష్ణుణ్ణి వేడుకుంది. తనను నమ్మి శరణు వేడిన వారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది ఆ అవమానం నుండి బయటపడింది. అలాగే కాళీయ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితమైంది. అంతేనా, ఆ విషపు వేడికి నీళ్లు మరుగుతూ నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సెగలకు తట్టుకోలేక పక్షులు నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాలకృష్ణుని మనసు ఆర్ద్రమైంది. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ దైవలక్షణం కదా. యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తిని ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతున్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది. ఒడ్డున ఉన్న గోపబాలికలు, యశోదమ్మ అందరూ కంగారు పడ్డారు, భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి కోపంతో బుసల కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని 100 పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగ మీదికి లంఘిస్తూ కాళీయ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడుకున్నాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయతలచాడు. కాళీయుని వెంటనే యమునా నదిని వదిలి వెళ్లి రమణక ద్వీపానికి వెళ్లిపోమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమునను వదిలి వెళ్లటంతో యమునా జలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే కృష్ణలీలలకు అంతేముంది. ఎవరైనా ఎన్నైనా తలుచుకోవచ్చు. యశో గుణసంపన్నుడు కృష్ణుడు. పురుషునిలో ఏమేమి లక్షణాలుంటే స్త్రీలందరికీ అతడు పరిపూర్ణంగా నచ్చుతాడో శ్రీకృష్ణుడు స్వయంగా ఆచరించి చూపాడు. తాను పరమాత్ముడైనప్పటికీ ఒక సాధారణ బాలకునిలా ఎన్నో చిలిపి చేష్టలు చేశాడు. అమాయక బాలునిలా మన్నును తిన్నాడు. అదేమని అడిగిన తల్లికి నోటిలో 14 భువన భాండాలు చూపించాడు. తల్లి ప్రేమ పాసానికి లొంగిపోయి గంధర్వులకి శాప విముక్తిని కావించాడు. మేనమామ కంసుడు పంపిన రాక్షసులనెందరినో మట్టి కల్పించాడు. గోవులను కాచాడు. గోవర్ధనగిరిని తన చిటికెని వేలిపై నిలిపి గోకులాన్ని రక్షించాడు. కాళీయుడి పీచమనిచాడు. ఉట్టిని కొట్టాడు. వెన్నను దొంగిలించాడు. గోపికల చీరలను ఎత్తుకు వెళ్ళాడు. తోటి గోపాలకుల ఆనందం కోసం మురళిని వాయించాడు. రాధను పరిపూర్ణంగా ప్రేమించాడు. తననే గుండెల్లో నింపుకొని తండ్రి బలవంతం మేరకు ఇష్టం లేని పెళ్లికి తలవంచిన రుక్మిణి కోసం అందరినీ ఎదిరించాడు. ఇష్టసఖి సత్యభామ కోపంతో తన్నిన తన్నుకు కూడా తన చిరునవ్వునే సమాధానంగా చూపాడు. చివరకు ఆమె కోసం తులాభారం తూగాడు. ద్రౌపదికి మాన సంరక్షణ చేశాడు. సుభద్రా తనయుడైన అభిమన్యుని ప్రేమను గెలిపించాడు.
తననే అన్నీ అనుకున్న పాండవులకు తానే అన్నింటా అయి నిలిచాడు. వారి కోసం దౌత్యం కూడా నడిపాడు. చివరికి అర్జునునికి రథసారథిగా కూడా మారాడు. ఆత్మస్థైర్యం కోల్పోయిన అర్జునుని కోసం గీతాచార్యునిగా మారాడు. కొన్ని తరాల వరకు స్థిరంగా నిలబడిపోయేటటువంటి లోకోత్తరమైన భగవద్గీతను మానవాళికి అందించాడు. తాను అండగా నిలిచిన పాండుపుత్రుల కోసం మంత్రాంగం నడిపి కురుక్షేత్ర సంగ్రామంలో నెగ్గేలా చేశాడు. కొన్ని తరాల వరకు స్థిరంగా నిలబడిపోయేటటువంటి లోకోత్తరమైన భగవద్గీతను మానవాళికి అందించాడు. తాను అండగా నిలిచిన పాండుపుత్రుల కోసం మంత్రాంగం నడిపి కురుక్షేత్ర సంగ్రామంలో నెగ్గేలా చేశాడు. లోకానికి కంటకంగా మారిన కంస నరకాసురాది రాక్షసులను సంహరించాడు. చివరికి తానే దూర్వాసుని శాపానికి కట్టుబడి మామూలు మానవుడిలా బోయవాని చేతిలో మరణించిన కృష్ణుడు యశోగుణ సంపన్నుడు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.